హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో కొబ్బరి బెల్లం లడ్డూని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇది. అలానే చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తాం. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా అని చూసేద్దాం. సో ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొబ్బరిని తురుముకొనైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి కరెక్ట్గా 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు 2 కప్స్ కొబ్బరి తురుము తీసుకున్నట్టయితే 1 కప్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. అంటే కొబ్బరి అండ్ బెల్లం 2:1 రేషియోలో ఉండాలి. ఇలా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి మిక్స్చర్ అనేది కాస్త చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కొబ్బరిని బెల్లం పాకంలో ఎంత బాగా కుక్ చేస్తే మనకు లడ్డూకి అంత మంచి టేస్ట్ వస్తుంది. సో దీనికి సుమారు ఒక 4 to 5 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసేస్తే కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది. సో ఇలా ఒక 4 to 5 మినిట్స్కి ఈ మిక్స్చర్ అంతా బాగా చిక్కపడుతుంది. సో మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని కొద్దిగా మిక్స్చర్ని తీసుకుని ఇలా చేతితో ఉండేలా ఫామ్ చేస్తే లడ్డూలా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. మరీ కంప్లీట్గా చల్లారనివ్వకండి, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు కావాలంటే ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి అన్ని లడ్డూలా ఫామ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో ఇవి ఒక 3 to 4 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. సో చూసారు కదా, సింపుల్గా అండ్ టేస్టీగా కొబ్బరి బెల్లం లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.